కొద్ది సప్లై చేస్తాను, కొన్ని లోనింగ్ సెక్షన్ అనుకో అందరు కూడా దాదాపు నాకు మొట్టమొదటిగా చెప్పారు. టోటల్ 19 అంటే 15 ఏమో ఒరిజినల్ రెగ్యులర్ స్టాఫ్, 14 మంది మిగతా సూపర్ మార్కెట్లో కానీ మిగతా ఇతర వ్యాపారస్తులు పనిచేసే వాళ్ళని మొత్తం 19 మెంబర్స్ కూడా ఇక్కడ కూర్చోవడం. అంటే ఇంత పెద్ద మొత్తంలో 19 మంది పనిచేస్తున్న సొసైటీ మహబూబ్నగర్ జిల్లాలో అయితే ఇక్కడ లేదు. చాలా సంతోషం. అంటే రావాలనుకున్నా కానీ మామూలుగా రోడ్డు మీద పోయినప్పుడు చూసినా కానీ ఇంత మంచిగా ఉంటుంది అని నేను కూడా అనుకోలేదు. అందుకే మొన్న మనుషులు ఏమన్నంటే దరూరు చేస్తాం నాకు చెప్పేవాడిని కోపమైనా. అంటే దరూరు సొసైటీలో ఒక ముస్లామే, ఒక పెద్ద మనిషి అంటే 78 సంవత్సరాల వయసున్న అమ్మాయి, ఆమె ముస్లామే. ఆ అవ్వ ఆ సొసైటీని ఆ స్థాయికి తీసుకొచ్చినందుకు ఆమె పోడాల్సి వచ్చింది. ఎందుకంటే ఈయన పిల్లగాడు పనిచేసే. అందుకే మనం తెలుగు ఉన్న వాళ్ళు తెలివి లేని వాళ్ళ కంటే తెలివి లేని వాళ్ళు బాగా పనిచేసారు. అక్కడ శ్రీలో కూడా బాగా పనిచేస్తుంది. కాబట్టి అటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తే భవిష్యత్తులో కూడా వాళ్ళు ఇంకా ముందుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నువ్వు ఎప్పుడు పని చేయమని తిన్నావు అనుకోండి, ఎంత చేసినా ఇంత తింటలేదు, షేర్ కూడా పోతారు ఇంటికి. అదే ఆ ఉద్దేశంతో చెప్పినా అదే మళ్ళీ ఎంఐఎం మధ్యలో గారు క్లారిఫై చేసినారు కదా. ఇప్పుడు కూడా మన స్టేట్లో అవార్డు వచ్చిన సొసైటీ ఉంది. వారు కూడా అంటారు మా పేరు చెప్తలేరంటే మీరు అన్ని చెప్పి పంచుకొని ధరలు చెప్తున్నామని చెప్తున్నాం. అందుకోసం ఇది ఎందుకంటే ఈరోజు అనుకోకుండా ఒక కలెక్టర్ ఆఫీస్లో చిన్న పని ఉంటే కలెక్టర్ గారిని కేసీ గారిని కలిసేది ఉంటే మన వాళ్ళకి కూడా కొన్ని ఇష్యూస్ ఉంటే ముఖ్యంగా కేసీ గారిని కలవడానికి ఈరోజు కారణం ఏంటంటే 3 days బ్యాక్ ఎస్కాబ్లో నబార్డ్ సిజిఎం తర్వాత మన ఆర్సిఎస్ తర్వాత మొత్తం టోటల్గా స్టేట్ ఆఫీసర్స్ అందరూ మన ఎస్కాబ్లో మీటింగ్ పెట్టారు. ఆ రోజు ఎంసీ కాకుండా ఒక రివ్యూ ఎంసీ పెట్టారు. ఆ ఎంసీలో ఒక నిర్ణయం తీసుకోవడం ఏం జరిగిందంటే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు నబార్డు నుంచి మనకు లోన్ ఇస్తున్నారు. అంటే డైరెక్ట్ వాళ్ళు ఇచ్చేది ఏంటంటే 6.5%కు టెస్ట్ క్యాప్కి ఇస్తారు, 7.5%కు టెస్ట్ క్యాప్ మన డీసీ చూపిస్తుంది, 9% లోపల అంటే మన సొసైటీ కాకుండా బ్యాంకే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నిర్ణయం ఏంటంటే వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు మీరు ఏవైనా తీసుకోండి 9% ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ ఇవ్వాలి. 9% ఉండాలి. దాంట్లో 6% మాత్రమే వడ్డీ కట్టాలి, 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే నాబార్డు ఇచ్చే ఫండ్స్ కాబట్టి మనం 9% కడితే ఇమ్మీడియట్గా మనకి 3% మన పైసలు మనకు వాపసు వస్తాయి. అంటే మనకు పడేది ఏంటంటే ఓన్లీ 50 పైసలు వడ్డీ మాత్రమే వస్తుంది. మీరు ట్రాక్టర్ తీసుకొని, హార్వెస్టర్ తీసుకొని, రోటోవేటర్ తీసుకోండి, అంటే అగ్రికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ తీసుకోండి, ఏమైనా తీసుకోండి అగ్రికల్చర్కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఇంకేమైనా వేరే తీసుకున్నా కానీ వస్తుంది. అది ఒక పాలసీ వచ్చేసింది. మనం దాని మీద ఏప్రిల్ నుంచి మన ఎంసీలో 18 పెట్టుకుని దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. వచ్చే సంవత్సరం చేయడానికి అదొక కొత్త పాలసీ. అంటే మనకు వ్యవసాయకంగా అలంపూరు గద్వాల ఎంతైతే ముందుందో వాళ్ళకి వ్యవసాయదారులకు ఇప్పుడు మీరు ఒక ట్రాక్టర్ తీసుకుంటే మనకు 10 లక్షల రూపాయలు ట్రాక్టర్ ఇచ్చాం అనుకోండి, మనమే లోన్ ఇస్తాం, ₹1 వడ్డీకే మీకు ఇస్తున్నాం. ఏ ఫైనాన్స్లో 6% ఇంట్రెస్ట్ మనకు రావు. అందుకే అవి సొసైటీలు వాడుకున్నా లేకపోతే బ్యాంకులు వాడుకున్నా కానీ మంచి అవకాశం వస్తుంది. అదొక అవకాశం. తర్వాత ఇంకోటి ఏం అంటే మన సొసైటీని బలోపేతం చేయడం కోసం ఇప్పుడు మహిళా సంఘాలకు సోలార్ ప్యానల్స్, సోలార్ ప్లాంట్లు పెట్టి గవర్నమెంటే వాళ్ళకు ఇంటోలికంగా సేవ చేసి వాళ్ళ ద్వారా మహిళా సంఘాలను అభివృద్ధి చేయాలని గవర్నమెంట్ తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ రెడ్కో సంస్థ ద్వారా ప్రతి సొసైటీకి ₹4 కోట్ల అప్పిస్తాం, 60% సబ్సిడీ. అంటే 4 కోట్లు వస్తే ₹2,40,000 మాఫీ, ₹2,40,00,000 60%. 10% మన మార్జిన్ మనం పెట్టుకోవాలి. అంటే మన సొసైటీ 50 లక్షలు, 4 కోట్లకు 40 లక్షలు భరిస్తే మళ్ళీ మిగతా పైసలు డిసిసి బ్యాంక్ అప్పిస్తారు. అంటే ఎంతకు ₹1,60,00,000, ₹1,60,00,000 మనకి 40 పోతే ₹1,20,00,000 ఇస్తారు. 1% ఇంట్రెస్ట్, 1 పైసా అంటే 10 పైసలు వడ్డీ. దానికి మనం సోలార్ ప్యానల్స్ పెట్టి మొత్తం ఇన్స్టాల్ చేయడానికి సరిపోతాయి. మన పైసలు కూడా ఏం పడవు, మనకు నష్టం రాదు. దానివల్ల ఏమైందంటే బ్యాంక్ ఇచ్చే ఇంట్రెస్ట్ సోలార్ ప్యానల్స్ అగ్రిమెంట్ రెడ్కో సంస్థ త్రూ డిసిసి బ్యాంక్ సొసైటీకి చేస్తుంది. కాబట్టి సొసైటీ ఈ రకమైన ఆదాయం వల్ల నెలకు ₹4 లక్షల అదనమైన ఆదాయం వస్తుంది. 4 lakhs వాళ్ళు ఇచ్చే దానికి.
మనం 4% ఇంట్రెస్ట్ కడితే 3% సబ్వెన్షన్ ఇస్తూ 1% మాత్రమే మనకు వస్తాయి. ఇప్పుడు ట్యాక్స్ ఎమ్మెస్సీ మీరు ఏదైతే గోదాములు కట్టిందో ఆ సిస్టమ్ తీసేసి మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం 1వ తారీఖు నుంచి ఇస్తుంది. నేనే ప్రపోజ్ చేసిన అంటే ఒక్కొక్క దగ్గర 4 ఎకరాల పొలం కావాలి. ఆ సొసైటీ కొనలేని పరిస్థితులు వచ్చి గవర్నమెంట్ ల్యాండ్ని మేము డబ్బులిచ్చి అంటే మార్కెట్ వాల్యూ ఇచ్చి కొనుక్కొని మొత్తం గద్వాల జిల్లాకు సంబంధించిన 11 సొసైటీలు, ఇప్పుడు కొత్త సొసైటీలు 3 వస్తున్నాయి. మనకు ఆల్రెడీ గెజిట్ అయిపోతుంది. 3 రాజోలి, ఇక్కాల, కేజీలు ఈ 11 ఉన్నాయి. 3 కొత్త మొత్తం 14 సొసైటీలు 60 ఎకరాల పొలం మనకు దొరికితే అది అందుకే కలెక్టర్ గారికి చేసి కలవడానికి ఏంటంటే మాకు 50 నుంచి 60 ఎకరాల పొలం ప్రభుత్వం ఉంది, ఎక్కడైనా ఉందా, లేకపోతే 2 బిట్లు ఉన్నాయి, ఆలప్పుడు ఉండి గద్వాలు వచ్చినా సరే ఆడ ఒక 5 సొసైటీలు, ఈడ ఒక 5 సొసైటీలు ఒకే దగ్గర పెడితే ఏంటంటే లైన్ ప్రాబ్లం తక్కువైతుంది. కరెంటు పోయి మనకు 220 కానీ 132 kV సబ్స్టేషన్ అనుసంధానం చేసుకుంటారు. ఎవ్రీ మంత్ మీరు ఎవరు కష్టపడాల్సిన పని మనం చేయాల్సింది 10% ఖర్చు పెట్టారు. ఆ ఖర్చు కూడా మీ ప్రైవేటు సొంతంగా నువ్వు పని చేసుకుంటే నీ 10 పైసలు వెళ్ళిపోతుంది. నువ్వు 10 రూపాయలు ఖర్చు పెట్టాలి. లోన్ బ్యాంకే ఇచ్చారు, షూరిటీ అవసరం లేదు. తర్వాత మళ్ళీ సబ్సిడీ వాళ్ళు ఇచ్చారు. ఇంతకంటే సొసైటీకి ఏం కావాలి? దానికోసమే కలెక్టర్ కలవడానికి వచ్చాం. ఆయన టైం ఇచ్చేది కాబట్టి అది ఒక పని అయిపోయింది. ఆయన 3 ప్లేసులు తీయించాడు, గట్టు చేసింది, ఆ 2 ఊళ్ళలో తీయించాడు. ఒకవేళ మన సొసైటీ ధైర్యం ఉంది, ఇప్పుడు అలంపూర్ 3 నాకు పైసలు ఉన్నాయి, నేను 4 ఎకరాల పొలం ఉంటే ఈ జిల్లాలో ఎక్కడైనా కొనాలి అంటే అందరు కలిసి ఒకే దగ్గర ఉంటారు. అందరు కలిసి ఒకే దగ్గర అందరు ఆదాయం ఎవరి ఆదాయం వాళ్ళ సొసైటీకి వచ్చారు. ఈ రెండింటి కోసం ఈరోజు రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ 5 రావడం, మసూర్ రెడ్డి గారి ఆతిథ్యం తర్వాత నిరంతరం కలవడం జరుగుతుంది. సమస్యలు అనేవి మనకు ఎప్పుడు నిరంతరం వచ్చేట్లే. అవి ఒకనాడు వచ్చి పోయినాయి అనుకోండి, మళ్ళీ మనకేం పడింది కదా ఊరికి అవుతాం. అందుకోసం రోజు ఏదో సమస్య ఉంటేనే దాని గురించి ఆలోచిస్తాం. అప్పు చేసిన వాడు ఏం చేస్తారంటే రోజు సంపాదించాలి, ఎందుకంటే అప్పు చేయాలి కదా, ఎగరట్టలేం కదా. అందుకోసం అప్పు చేయాలి, మన బ్యాంక్ పరిస్థితి అది, అప్పు కావాలి, అప్పు చేయాలి, వసూలు చేయాలి, కట్టాలి. ఈ స్థితిలో ఉన్నాం కాబట్టి ఈ 2 ప్రాజెక్టులు కొత్త వస్తున్నాయి మనకు నెక్స్ట్ ఇయర్. ఆ రెండింటి మీద మన జిల్లానే నేను అంటే శ్రీకాకుళంలో లెక్క చేసినా కానీ వనపర్తి, మా ఊరు డిస్ట్రిక్ట్లో 5 జిల్లాలు ఉన్నాయి. 5 జిల్లాలకు 5 ప్లేసులలో లెక్కించామని చెప్పి మేము సీఎం పంపిస్తాం, కలెక్టర్ పంపిస్తాం. ఆ ప్లేస్ తీసుకున్నాం. ఆ ప్లేసు అయితే మహిళా సంఘాల పిక్చర్ చేసేమంటే గవర్నమెంట్ అలాట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోవచ్చు. అదేంటంటే ఫ్రీ ఆఫ్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ మేము చూడాలంటే యాక్సెప్ట్ చేయము. మీరు సొసైటీలు కొనుక్కొని మనం మార్కెట్ వాల్యూ 2 లక్షలకో 3 లక్షలకో మనమే 4 ఎకరాలు కొన్నాం, 10 లక్షలు పోతే మిగతా పైసలు మనం రిజిస్ట్రేషన్ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ మనకు అలాట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఉంది. అది 100% మనం ఈ 3-4 నెలలు అంటే దానికి మళ్ళీ మీటింగ్ కూడా ఎప్పుడు పెట్టినామంటే 19-20 తారీఖు రెడ్కో, నబార్డ్, ఎస్కాప్, డిసిసిబి చైర్మన్ అందరికీ మీటింగ్ పెట్టి మొత్తం టోటల్ పాలసీ తయారు చేసి రిలీజ్ చేయడానికి. అది వస్తే మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న సంఘాలు ఇప్పుడు గట్టు కూడా ఆదాయం అవసరం లేదు, ఆయన పనుకొని భూమి చేసుకోవచ్చు. అందుకోసం సీఎంఓలు కూడా ఎందుకంటే మీరు ఎంత ఇంట్రెస్ట్గా పనిచేస్తే మీరు చేయగలిగేది రోజు 1 గంట 2 గంటలు వస్తాం. మీరు 7-8 గంటలు పనిచేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసేది, సంపాదించేది, తినేది కూడా మీరే. మేము కేవలం ఛాయ్ ఇప్పుడు ఇది ఎక్కడ చూడు ఏవి మన స్నాక్స్ వాటి వరకే మా బాధ్యత. అంటే అన్నం తినేది మీరే, సంపాదించేది మీరే. దానివల్ల లాభం అంతా కూడా ప్రభుత్వం కూడా ఏమంటుందంటే ఏదైతే మనకు మంచి వచ్చే లాభాలల్లో ఇన్కంలో ఒక 30% ఎంప్లాయీస్ శాలరీ తీసుకోవాలి, తక్కువ ఎక్కువ డీల్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. ఇప్పుడే మన రాజారెడ్డి గారు చెప్పారు మన దగ్గర ఎంప్లాయీస్కి శాలరీ లేని పరిస్థితి ఉన్నాం చూసిన. ఎందుకంటే కల్గొండ అట్లే ఉంది, క్యాటూర్ అట్లే ఉంది, తర్వాత గట్ట అట్లే ఉంది, గుడ్డెపల్లి అట్లే ఉంది. మరి వాళ్ళకి నిన్న పైసలు వచ్చినామో పర్వాలేదు. క్యారీ పెట్టుకోవడానికి అమౌంట్ లేదనుకొని ఆ సొసైటీలు పనిచేస్తే ఎప్పుడో సొసైటీలు కలిగిన దాచుకోవచ్చు. అవి వస్తున్నాయి కాబట్టి ఆయనతో వచ్చిన పైసలు తింటున్నాం, వచ్చాక మనం పట్టుకుంటున్నాం. అందుకోసం నేను ఇవి అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే జిల్లాలోనే నాకు తెలిసి 5 అండ్ ధర్మం మంచి సొసైటీలు బాగున్నాయి. మిగతా సొసైటీలు బాగాలేవని కాదు, వాళ్ళు మీతోనే పోటీ పడాలి. మనం ఎట్లయితే కరీంనగర్తో పోటీ పడాలనుకున్నాం, మనం వీకున్నాం అనుకోని వీకే ఉన్నాం, మనం ఎవరు పట్టించుకోవాలంటే ఇప్పుడు వీక్ బ్యాంక్లోకి వెళ్ళి బయటకు రాం. అందుకోసం మనం కరీంనగర్ నుంచి మహబూబ్నగర్ ఎట్లా పోటీ చేయాలని నేను ఆలోచిస్తున్నాను. మీరు కూడా గడువులను 5 పోటీ చేయాలని ఆలోచన చైర్మన్ కావాలి, ప్లస్ వాళ్ళు ఎమ్మటి పనిచేసే సిబ్బంది కావాలి. ఆ సిబ్బంది లేకపోతే మనం ఏం చేయలేము, ఎందుకంటే వాళ్ళే మూల స్తంభాలు. అందుకోసం మీకు సిబ్బందికి నేను కోరేది ఏంటంటే ఎక్కడ పోయినా నేను విజ్ఞప్తి చేస్తున్నా,
మీ బతుకు తెరువు మేము ఇంకో 5 నెలలు ఉండొచ్చు, 6 నెలలు ఉండొచ్చు, సంవత్సరం ఉండొచ్చు, ఇంకా 2 ఏళ్ళు ఉండొచ్చు అనుకోండి. కానీ మీరైతే శాశ్వతంగా 30 ఏళ్ళు పనిచేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ 19 మంది, ఇక్కడ దాదాపు 10-11 మంది అమ్మాయిలు ఇక్కడ పనిచేస్తున్నారంటే చాలా చక్కగా పనిచేస్తున్నారు. వాళ్ళ డ్రెస్ కోడ్ కానీ, వాళ్ళ వినయం కానీ, వాళ్ళకున్న అపియరెన్స్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎవరైనా బయట నుంచి వచ్చినట్టే ముఖం మార్చుకొని కూర్చుంటే వాళ్ళు అగిలిపోతారు బయటికి. మనం వచ్చినప్పుడే స్మైలింగ్ చేసుకొని పిలిచి కూర్చొని సార్ అని ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చామనుకోండి, వాడు ఇంకో 40 కూర్చొని 3 ఎక్కువ కొనుక్కోపోతాం. అంటే బిజినెస్ టిప్స్ కూడా మేము నేర్చుకోవాలి. అంటే బిజినెస్ చేయడమే కాదు, బిజినెస్ ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలని చెప్పేసి. అది సొసైటీలలో చాలా తక్కువ ఉంది, అన్ని సొసైటీ. మన బ్యాంకులే తక్కువ, పబ్లిక్ రిలేషన్ అనేది డిసిసి బ్యాంకులకే లేదు. ఆ అలవాటు సొసైటీలో కూడా వచ్చింది. ఇప్పుడు సొసైటీ సీఈఓలు బ్యాంకులో వెళ్ళి కూర్చుంటే వాళ్ళు వీళ్ళైతే వాళ్ళు చదివారు, రైతుల సొసైటీకి వస్తే వీళ్ళు కూడా వాళ్ళు. ఎక్కడైతే మనం గౌరవం ఇచ్చి వాళ్ళని అతి మర్యాదలతో రైతులను మన దగ్గర తీసుకుంటే వాళ్ళు వేరే దానికి వెళ్ళిపోతారు. మనకంటే సర్వీస్ ఇచ్చుకో ఎవరు దొరకదు. మనం ఇంటికి పోయి పైసలు ఇచ్చొస్తాం, ఇంటికి పోయి లోన్ ఇచ్చేస్తాం, ఇంటికి పోయి వసూలు చేస్తాం, మిగతా వాళ్ళు బెదిరించేస్తాం, మనమే అడుక్కొని చేస్తాం. అదే పరాలో సీఈఓలు మాకు జీతం రాదు అనే సీఈఓ అనకూడదు. నువ్వే అప్పించే స్థాయికి రావాలి. కాబట్టి మీరు ఆ పని చేయండి. తర్వాత మీకున్న సమస్యలు ఏంటంటే ఇప్పుడు ఈ 3-4 సొసైటీలు ఉన్నాయి. దాన్ని కూడా మన ప్రెస్ క్యాబ్లో కూడా మాట్లాడినాము. వాళ్ళు మనకు గతంలో ఇస్తున్న ఫైనాన్స్ ఏది ఇవ్వలేదు. ఇప్పుడే వాళ్ళు 33 లక్షలు ఎన్నో మొన్న రిలీజ్ చేస్తూ ఉన్నారు. చేసినప్పుడు వాటి ద్వారా మీకు ఈ ఉగాది వరకు ఏ సొసైటీలో కూడా జీతాలు తీసుకోకుండా వాళ్ళకున్న ఇబ్బందులను ప్రొవైడ్ చేస్తాం. కానీ సేమ్ టైం ఇప్పుడు క్యాతూరు సీఓ వచ్చి రైతు వచ్చినావు కదా, మీ మొత్తం బిజినెస్ ఎంత